చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన హామీల గురించి, సూపర్ సిక్స్ గురించి ఆయన మర్చిపోయారు. వాటిని చూస్తే నాకు భయమేస్తుంది, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పుకొస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను మాత్రం ఒక్కొక్కరినిగా టార్గెట్ చేసి వాళ్ళని చాలా ప్రశాంతంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి మాత్రం సిద్ధమయ్యారు. ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అది చిన్న కేసును కూడా ఆయన అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో పెట్టారు. ఆ తర్వాత స్థానంలో జోగి రమేష్ గారి అబ్బాయిని జోగి రాజీవ్ గారిని అరెస్ట్ చేసేసి వారిని జైల్లో పెట్టారు. నెక్స్ట్ టార్గెట్ రోజా గారు, నగరి మాజీ ఎమ్మెల్యే, క్రీడా శాఖ మంత్రి అయినటువంటి రోజా గారిని నెక్స్ట్ టార్గెట్ అంటున్నారు. చూడాలి మరి ఇలా రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులుగా చేసిన వారందరినీ అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టి మరి తెలుగుదేశం పార్టీ ఒకటే జీవితాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.